నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నెన్ని అవకతవకలు జరిగాయో, ఎన్నెన్ని అపచారాలు జరిగాయో, 7 కొండల పవిత్రతను ఎంతగా దిగజార్చారో ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటి మనిషి సొంత బాబాయ్ సుబ్బారెడ్డిని 1కి 2 సార్లు టీటీడీ చైర్మన్ గా నియమించి స్వామివారి సంపదను కొల్లగొట్టే ప్రయత్నం మొదలు అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించడం వరకు జగన్ రెడ్డి పాలనలో జరగని పాపమంటూ లేదు. అవును, టీటీడీ పాపాల పుట్టగా మారింది. అందుకే వెంకన్న దేవుడు జగన్ రెడ్డిని, ఆయన గారి పార్టీని ఆ విధంగా శిక్షించారు. ఆయన జగన్ అండ్ కో తీరు మారేయలేదు. టీటీడీ గోశాలలో గోవుల ఆకలి, అనారోగ్యంతో కన్నుమూస్తున్నాయని అసత్య ప్రచారానికి తెరతీశారు. ఒక విధంగా అధికార దాహంతో మహాపచారానికి పాల్పడుతున్నారు. నిజానికి బాబాయ్ అబ్బాయి పాలనలో తిరుమలలో జరగని అపచారం అంటూ ఏదీ లేదు. అనేక సార్లు మత ప్రచారం అయితే యథేచ్ఛగా సాగింది. ఒకసారి కాదు, అనేక సార్లు అన్య మతస్థుల ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. అయినా ఏ ఒక్కరిపైన చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. అంతేకాదు, అన్యమత ప్రచారాన్ని అడ్డుకున్న, అవరోధాలు సృష్టించినా ఉపేక్షించేదే లేదన్నట్లు జగన్ రెడ్డి ప్రభుత్వం ఫర్మానాలు జారీ చేసింది. అందుకే నిబంధనలకు విరుద్ధంగా హిందూ దేవాలయాలలో పనిచేస్తున్న అన్య మతస్థులను గుర్తించి ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయాలని సంకల్పించిన అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యంను జగన్ రెడ్డి ప్రభుత్వం రాత్రికి రాత్రే బదిలీ చేసింది. అన్య మతస్థులకు అండగా నిలిచింది. అయినా జగన్ రెడ్డి చేసిందంతా చేసి ఇప్పుడు టీటీడీ గోశాలలో గోమాతలు చనిపోయిన సంఘటనను ఆసరా చేసుకుని రాజకీయం చేస్తున్నారు. గతంలో ఆయన హయాంలోనే నాసిరకం దానా, ఎక్స్పైర్ అయిన మందులు ఇవ్వడం వలన గోమాతల ఆరోగ్యం దెబ్బతిన్నదని విజిలెన్స్ నివేదిక చెప్పినా నిజాన్ని మరిచిపోయి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ రెడ్డి తెరచాటు దర్శకత్వంతో భూమన నాటకాన్ని రక్తి కట్టించే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు. నిజమే, కారణాలు ఏవైనా ఎక్కడైనా గోమాత తనువు చాలించడం ఏ హిందువునైనా బాధిస్తోంది. అయితే గోమాతల సహజ మరణాలను రాజకీయం చేయడం, తద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం హిందువులే కాదు, మనిషి అన్న వాడెవ్వడు సమర్థించడు. నిజానికి ఇలా రాజకీయ ప్రయోజనాల కోసం మత విద్వేషాలను రెచ్చగొట్టడం కూడా కొత్త కాదు. అందుకే జగన్ తో జాగ్రత్త అంటున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.